గత లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన లోక్సభ నియోజకవర్గం బాపట్ల. ఇక్కడి నుంచి అనూహ్యంగా సీటు సాధించిన నందిగం సురేష్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. మరోసారి విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక అమరావతి ప్రాంతంలో తమకు ఉన్న పట్టు, జిల్లాలో పార్టీకి ఉన్న ఆదరణ దృష్ట్యా ఈసారి గెలుపుబాట పట్టాలని సైకిల్ పార్టీ చూస్తోంది. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారుతుంది. బాపట్ల పార్లమెంటు పరిధిలో బాపట్ల అసెంబ్లీతో పాటు వేమూరు, రేపల్లె, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో అద్దంకి, రేపల్లె, పర్చూరులో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. చీరాల నుంచి టీడీపీ తరపున గెలిచిన కరణం బలరాం ఫ్యాన్ కిందకు చేరడంతో మొత్తం 7 సీట్లలో 4 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్టయింది. అయితే నందిగం సురేష్కి మరోసారి ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ వైసీపీ వర్గాల్లోనే సాగుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సురేష్ మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నా మాజీ హోంమంత్రి సుచరిత భర్త దయాసాగర్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంపీ సురేష్ను వేమూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తే ఇక్కడ కొత్త వారికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కనుందనే ప్రచారం సాగింది. అయితే వేమూరుకు వరికుటి అశోక్ బాబుని ఇన్ఛార్జ్గా జగన్ నియమించారు. దీంతో నందిగం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకంగా మారింది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్ ఓడిన తర్వాత నియోజకవర్గం వైపు చూడలేదు. అయితే ఈ టికెట్ కోసం సైకిల్ పార్టీలో భారీ పోటీ కనిపిస్తోంది. మాజీ ఎంపీ బెంజమిన్ కుమారుడు రాజశేఖర్ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు పనబాక లక్ష్మి టీడీపీ తరపున టికెట్ రేసులో ఉన్నారు. ఇక లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల వారీగా బలాబలాలు చూస్తే రేపల్లె అసెంబ్లీ నుంచి అనగాని సత్యప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో జగన్ హవాలోను సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణపై విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ అనగాని మళ్లీ బరిలో దిగడం దాదాపు ఖాయం. వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో రాజీవ్ను బరిలో దింపాలని మోపిదేవి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో మోపిదేవి సోదరుడు హరినాథబాబు నియోజకవర్గంలో చురుకుగా తిరుగుతున్నారు. రేపల్లెలో కాపు ఓటర్లు 44,000కు పైగా ఉన్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఉండటం వలన గెలుపు గుర్రం కోసం జగన్ చూస్తున్నారు. వేమూరులో గత ఎన్నికల్లో టీడీపీకి షాక్ తగిలింది. మంత్రి మెరుగు నాగార్జున ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మంత్రిగా ఉన్నా పార్టీ కేడర్ను పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. వచ్చే ఎన్నికల్లో నాగార్జున పోటీ చేస్తే సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. దీంతో నాగార్జునను తప్పించారు. ఇక టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నక్కా ఆనందబాబు 2024 బరిలో నిలవడం ఖాయం. ఇక బాపట్ల అసెంబ్లీలో కోన రఘుపతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 బరిలోనూ మళ్లీ ఆయనే నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ ఇప్పుడు కాషాయం కండువా కప్పుకున్నారు. సతీష్ ప్రభాకర్ బీజేపీలో చేరడంతో వేగేసిన నరేంద్ర వర్మ అనే వ్యాపారిని టీడీపీ తెర మీదకు తెచ్చింది. ఆర్థికంగా బలమైన నాయకుడే అయినా పార్టీ కేడర్ను బ్యాలెన్స్ చేయలేకపోవడం నరేంద్రకు మైనస్. కోన రఘుపతిని ఓడించే స్థాయికి నరేంద్ర వర్మ చేరుకుంటారా అనేది ఇక్కడ కీలకం. ఇక పర్చూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉంది. ఏలూరి సాంబశివరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున మళ్లీ ఆయనే బరిలోకి దిగడం ఖాయం. పర్చూరులో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ పట్టుదలతో ఉంది. రావి రామనాథంను పక్కన పెట్టి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కాపు ఓట్లు, దళితులు, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ఆమంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పర్చూరి ఫైట్ ఆసక్తికరంగా మారడం ఖాయం. ఇక అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ తరపున బాచిన చెంచుగరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య టికెట్ రేసులో ఉన్న గొట్టిపాటితో కంపేర్ చేస్తే రాజకీయంగా అనుభవమేమీ లేదు. వైసీపీ తరపున బాచిన చెంచుగరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య టికెట్ రేసులో ఉన్న గొట్టిపాటితో కంపేర్ చేస్తే రాజకీయంగా అనుభవమేమీ లేకపోవడం, పోల్ మేనేజ్మెంట్లో పట్టు లేకపోవడం వంటి కారణాల వలన హనిమిరెడ్డికి అవకాశం ఇచ్చారు. చీరాల నుండి వచ్చే ఎన్నికల్లో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. కరణం పార్టీ మారడంతో ఇక్కడ టీడీపీ నుంచి గతంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండయ్యను ఇన్ఛార్జ్గా నియమించారు. పొత్తు కుదరడంతో ఈ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో కొండయ్య ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కుదిరి ఆమంచి స్వాములు బరిలో దిగితే కరణం వెంకటేష్కు గట్టి పోటీ తప్పదు. సంతనూతలపాడులో సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వేమూరు ఎమ్మెల్యే నాగార్జునకి ఇక్కడ జగన్ ఛాన్స్ ఇచ్చారు.
సందనూతలపాడులో బిఎస్ విజయ్ కుమార్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత 2 ఎన్నికల్లోనూ ఆయన వరుస పరాభవాలు చవిచూశారు. విజయ్ కుమార్ను ఇక్కడి నుంచే పోటీ చేయించాలా లేదంటే బాపట్ల పార్లమెంటు బరిలో దించాలా అనే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా బాపట్ల పార్లమెంటు సెగ్మెంట్లో వైసీపీ టీడీపీలో వర్గపోరు నడుస్తుండగా కుల సమీకరణలు 2024 ఎన్నికల్లో కీలకం కానున్నాయి. 2019 ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటగా 4 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఈసారి కూడా మరింత రసవత్తరంగా జరగడం ఖాయం.